మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇప్పటికే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో వీవీఐపీ సందడి పెరుగుతున్న నేపథ్యంలో వీరికి భద్రత కల్పించడానికి రాష్ట్ర పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకెడుతున్నారు. ప్రముఖులకు ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. అనుమతి లేకుండా గాల్లో ఎగిరే దూసుకువచ్చే డ్రోన్లు, ఇతర మానవ రహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేందుకు యాంటీ డ్రోన్ గన్లను సమకూర్చుకుంటోంది రాష్ట్ర పోలీస్ విభాగం. తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వీఐపీలు, వీవీఐపీల సందడి పెరుగుతోంది. వీరికి భద్రత కల్పించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం తాజాగా సరికొత్త వ్యూహంతో ముందుకెడుతోంది. అనుమతి లేకుండా గాల్లో ఎగిరే దూసుకొచ్చే డ్రోన్లు, ఇతర మానవరహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేందుకు యాంటీ డ్రోన్ గన్లను సమకూర్చుకుంటోంది. వీటిని ఉపయోగించి ప్రముఖులకు ఎలాంటి ముప్పు రాకుండా తమిళనాడు రాష్ట్ర పోలీసు విభాగం ప్రణాళికలు చేసింది. తమిళనాడులో గత కొంతకాలంగా డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చెన్నై నగరంతో పాటు ప్రధాన నగరాల్లో నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రత్యేక వేడుకలకు, ప్రముఖుల పర్యటనలోనూ డ్రోన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైనా డ్రోన్లు ఎగురవేయాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి. కానీ పలుచోట్ల దీన్ని అతిక్రమించి ఎగురవేసిన ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయి. మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి, ఇతరత్రా ప్రముఖుల పర్యటనల సమయంలో 2 రోజుల ముందు నుంచి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు డ్రోన్లను ఎగురవేయకుండా నిషేధం విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనధికారికంగా ఎగిరే డ్రోన్లను నిరోధించడం, వాటి గుట్టు విప్పడం పోలీసులకు సవాలుగా మారుతోంది. అనుమతి లేకుండా ఎగిరే డ్రోన్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రణాళికలు రచించారు. రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేసే డ్రోన్లు, ఇతర ఎగిరే వాహనాలను నియంత్రించేందుకు తమిళనాడు రాష్ట్ర పోలీసులు యాంటీ డ్రోన్ గన్లను సమకూర్చుకుంటున్నారు. భద్రతా బలగాలు ఆమోదించిన సర్టిఫైడ్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్నీ కుదిరితే నెల రోజుల్లో చేతికందే అవకాశం ఉంది. యాంటీ డ్రోన్ గన్ 5.5 నుంచి 6 కిలోల బరువు ఉంటుంది. ఇది 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నుంచి -20 డిగ్రీల విపరీతమైన చలి వాతావరణంలోనూ పనిచేస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే గంట పాటు నిరవధికంగా వాడొచ్చు. ఇందులో రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీలుంటాయి. ఈ జామర్ వ్యవస్థను పగలు, రాత్రుల్లో ఎప్పుడైనా వినియోగించేలా చేయాలనుకుంటున్నారు. ఏకకాలంలో ఒకవైపున్న సుమారు 10 డ్రోన్లను నియంత్రించే శక్తి ఈ యాంటీ డ్రోన్ గన్కు ఉంటుంది. డ్రోన్లకు చెక్ పెట్టే యాంటీ డ్రోన్ గన్లు పోలీసులు వాడే ఇతర గన్ల తరహాలోనే ఉంటాయి. అయితే ఈ యాంటీ డ్రోన్ గన్ బుల్లెట్లను వదలదు కానీ లక్ష్యాన్ని గురిపెట్టి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను పంపుతుంది. కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఎగురుతున్న డ్రోన్లను లక్ష్యంగా చేసి గురిపెట్టి ఈ గన్తో జామర్ వ్యవస్థను పంపుతారు. ఈ వ్యవస్థ అటువైపు డ్రోన్లు నడుపుతున్న రిమోట్ కంట్రోల్ వ్యవస్థను పనిచేయకుండా చేస్తుంది. దీంతో పాటు ఉపగ్రహాల ద్వారా కంట్రోల్ అయ్యే వ్యవస్థను నిర్దిష్ట పరిమితిలో ఆపేస్తుంది. జామర్ను పంపిన 10 సెకండ్ల లోపే ఇది రిమోట్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుంది. డ్రోన్ రికార్డు చేసే వీడియోలో, ఫోటోలను వాటిని ఆపరేట్ చేసే వ్యక్తులకు చేరవేయకుండా ఇలా చేస్తారు. పైగా పేలుడు పదార్థాలను డ్రోన్ల ద్వారా పంపే కుట్రలను అడ్డుకునేందుకు ఉపయోగిస్తారు. ఫలితంగా డ్రోన్ గాల్లో నుంచి తన శక్తిని కోల్పోయి నేలపైకి పడిపోతుంది. దాన్ని స్వాధీనం చేసుకోవడం, విచారణ చేపట్టడం లాంటివి ఆ తర్వాత చేస్తారు. అత్యవసరంగా ముప్పును నివారించేందుకు ఈ యాంటీ డ్రోన్ గన్లను వినియోగిస్తారు. ఏదేమైనా తమిళనాడు రాష్ట్ర పోలీసు విభాగం ప్రముఖుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ సహజంగానే ప్రముఖుల సందడి ఎక్కువగా ఉంటుంది. అదే అదునుగా భావించి వారిపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వారిని రక్షించేందుకు పోలీసుల చేతికి యాంటీ డ్రోన్ గన్లను తీసుకువస్తున్నారు. దీని ద్వారా డ్రోన్లు, ఇతర వైమానిక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం పోలీసులకు సులువవుతుంది.